Hello all, welcome back to Vamsi Bhavani. Here is the non-spoiler review of the film. ఇదేంటన్నా ఏం మాట్లాడుతూ ఉంటారా? సినిమా ఛానల్ అయితే సినిమా రివ్యూలు ఇస్తాయి, టెక్ ఛానల్స్ అయితే టెక్ ప్రొడక్ట్స్ రివ్యూస్ ఇస్తూ ఉంటాయి. మనది ఒక ఎడ్యుకేషనల్ ఛానల్. మనం ఏం చేయొచ్చు? ఆబ్వియస్లీ రోజు రోజుకి మార్కెట్లో బోల్డ్ అని కొత్త కోర్సెస్ లాంచ్ అవుతున్నాయి. వాటి గురించి జెన్యూన్ రివ్యూ చెప్పుకుంటే ఎలా ఉంటుంది? డెఫినెట్లీ బాగుంటుంది కదా. సో ఇవాళ నుంచి మన ఛానల్లో మనం కోర్స్ రివ్యూస్ కూడా చేసుకుందాం. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ ఎపిసోడ్ ఆఫ్ కోర్స్ రివ్యూ ఆన్ వంశీ భవానీ. ఈ ఎపిసోడ్లో మనం కోడింగ్ నింజాస్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్కి సంబంధించిన బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ కోర్స్ గురించి రివ్యూ ఇచ్చుకుందాం. బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. నౌ నేను రివ్యూ ఇచ్చే ముందు రివ్యూ దేని గురించి తెలియాలి కదా. సో స్ప్రింగ్ బూట్ అనేది ఒక బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్. నౌ వెరీ సింపుల్ ఆన్ అ బ్రీఫ్, వెబ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఫుల్ స్టాక్లో 3 పార్ట్స్ ఉంటాయి, 3 లేయర్స్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్, డేటాబేస్, బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే మీకు వెబ్సైట్లో కనిపించే ప్రతిదీ ఫ్రంట్ ఎండే. సెకండ్ది డేటాబేస్, వెబ్సైట్లో బోల్డ్ అంత డేటా కావాల్సి ఉంటుంది, దాని మొత్తాన్ని మనం కోడ్లో స్టోర్ చేయం. వీల్ హ్యావ్ అ సెపరేట్ స్టోరేజ్ ఫర్ దాట్, దాన్ని డేటాబేస్ అంటాం. ఆ లేయర్లో దాన్ని చూసుకుంటాం. ఫైనలీ బ్యాక్ ఎండ్ లేయర్, ఇందులో మీరు మీ వెబ్సైట్ రన్ అవ్వడానికి కావాల్సిన లాజిక్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి కోడ్ చేస్తారు. నౌ దట్ యూ అండర్స్టాండ్ ఫ్రంట్ ఎండ్, డేటాబేస్, బ్యాక్ ఎండ్, ఈ ఎపిసోడ్లో మనం ఒక బ్యాక్ ఎండ్కి సంబంధించిన కోర్స్, అది కూడా జావా బేస్డ్ బ్యాక్ ఎండ్కి సంబంధించిన కోర్స్ రివ్యూ చేయబోతున్నాం. సో ఈ కోర్స్ స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ మీద ఉండబోతుంది. సో స్ప్రింగ్ బూట్ ఆబ్వియస్లీ జావాలో మీరు బ్యాక్ ఎండ్ని డెవలప్ చేయాలంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియంట్ ఫ్రేమ్వర్క్స్. కానీ దీంట్లో మీకు కొంచెం కాన్ఫిగరేషన్కి టైం ఎక్కువ పడుతుంది అండ్ బేసిక్గా దాంట్లో కాన్సెప్ట్స్ కూడా కొంచెం డిఫికల్ట్. సో మీకు గుర్తుంటే దీని ముందు వీడియోలో అదే చెప్పాను, మీకు ఒకవేళ జావా ఫ్రేమ్వర్క్ బ్యాక్ ఎండ్లో నేర్చుకోవాలంటే జావా బాగా నేర్చుకోండి, బికాస్ మీకు స్ప్రింగ్ బూట్లో కొన్ని కాన్సెప్ట్స్ డిఫికల్ట్గా ఉంటాయి. సో ఈ కోర్స్ని రివ్యూ చేద్దాం. అండ్ బై ద వే, ఆ బొమ్మ ఈ బొమ్మ చూసి సినిమా రివ్యూ చెప్పినట్టు ఈ కోర్స్ని నేను కోర్స్ చూడకుండా రివ్యూ చేయట్లేదు. మీ అందరి కోసం కోర్స్ కొనుక్కున్నాను. దిస్ ఇస్ ద కోర్స్ దట్ ఐ హ్యావ్ బాట్. ఓకే, దాంట్లోకి వెళ్దాం. బట్ బిఫోర్ దాట్ ఈ కోర్స్ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. లెట్ మీ స్క్రోల్. సో వీళ్ళంతా స్టూడెంట్స్ అంట, దేంట్లో సెలెక్ట్ అయ్యారంట. ఓకే, ఐ మీన్ నేనేమంటానంటే వీళ్ళు కోర్స్ తీసుకునే ఇన్ని కంపెనీస్లో ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఒకవేళ హైర్ అవ్వగలిగితే, మీరు కోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా మీరు బ్యాక్ ఎండ్లో జావా నేర్చుకుంటే డెఫినెట్లీ బయట రిక్వైర్మెంట్ ఉంది. ఇన్ని కంపెనీస్ కంటే ఎక్కువే ఉంటాయి కదా. ఆబ్వియస్లీ ఈ ఎట్టెక్కే ఇన్ని కంపెనీస్ వచ్చాయంటే బయట ఎందుకంటే ఎక్కువే ఉంటాయి. సో యూ కెన్ డెఫినెట్లీ ట్రై. ఓకే, దట్స్ వన్ పాయింట్. ఆ తర్వాత వీళ్ళ కోర్స్ గురించి ఇచ్చారు, డౌట్ రిజల్యూషన్, ఇదంతా ఓకే, ఇదంతా ఫీచర్స్ వాళ్ళవి. FAQsలో ఏం ఇచ్చారు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ స్ప్రింగ్ బూట్ కోర్స్? ఈ కోర్స్లో వీళ్ళు ఏం నేర్పిస్తారంట? రెస్ట్ APIs యూజింగ్ స్ప్రింగ్ డేటా JPA, హైబర్నెట్, MySQL, స్ప్రింగ్ సెక్యూరిటీ, మైక్రో సర్వీసెస్. ఓకే, ఈజీ టు లెర్న్? వీళ్ళు డెఫినెట్లీ ఎస్ అని చెప్తారు. బట్ చూసారు, ఎస్ అని చెప్పారు. బట్ ఆన్సర్ ఏంటంటే డెఫినెట్లీ ఈజీ అయితే కాదు. ఓకే, మిగతా ఫ్రేమ్వర్క్స్ కంటే స్ప్రింగ్ ఈజీయా అంటే కాదు. బట్ మీకు జావా బాగా వస్తే ఈజీయే. మీకు జావా బాగా వచ్చి ఉండాలి, జావాలో ఊప్స్ బాగా వచ్చి ఉండాలి. అప్పుడే దీంట్లో కాన్సెప్ట్ మీకు అట్లీస్ట్ అర్థమవుతాయి. సో ఐ వుడ్ సే ఇట్స్ నాట్ రియలీ ఈజీ బట్ మోడరేట్. ఈజ్ స్ప్రింగ్ బూట్ ఇన్ డిమాండ్? డెఫినెట్లీ డిమాండ్లోనే ఉంది. ఐ అగ్రీ విత్ దాట్. వాట్ ఈస్ ద శాలరీ? ఓకే, వీళ్ళు ఆబ్వియస్లీ శాలరీ గురించి రీసెర్చ్ చేసే ఉంటారు. రేంజింగ్ ఫ్రమ్ 5 to 22 lakhs. గ్రేట్. వాట్ రోల్స్ క్యాన్ ఫ్రెషర్ ఎక్స్ప్లోర్? ఓకే, ఫ్రెషర్స్కి ఫుల్ స్టాక్ డెవలపర్, జూనియర్ జావా డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, వెబ్ అప్లికేషన్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, జూనియర్ స్ప్రింగ్ బూట్ డెవలపర్, ఈ రోల్స్ ఉన్నాయంట. అండ్ అగైన్ దీని గురించి కూడా వాళ్ళు రీసెర్చ్ చేసే పెట్టుంటారు. సో ఐ అగ్రీ. హౌ కెన్ ఐ ప్రోగ్రెస్ ఇన్ మై కెరియర్ విత్ స్ప్రింగ్ బూట్ అంట. ఆబ్వియస్లీ ఇందాక చెప్పిన రోల్స్తోనే గ్రో అవ్వచ్చు అదే ల్యాడర్లో. సో దట్స్ ఫైన్. వై షుడ్ యూ డూ దిస్ కోర్స్ అంట. With Spring Boot, you can accelerate your web application development. Our comprehensive course equips you with essential tools, tailored lessons, hands-on projects, industry-ready skills for mastering real-life application building. సో ఇవన్నీ వీళ్ళు నేర్పిస్తారంట. దట్స్ ఓకే. బట్ ఈ యాక్సలరేషన్ మీరు స్ప్రింగ్ బూట్తోనే కాదు, ఐ మీన్ ఏ టెక్నాలజీ అయినా ఐటీ ఫీల్డ్లో యూ కెన్ స్టిల్ యాక్సలరేట్. బట్ ఇవన్నీ వీళ్ళు నేర్పిస్తారని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. ఓకే, దిస్ ఇస్ ద కరికులం. సో ఈ విధంగా కరికులం ఇచ్చారు. సో ఇదే కరికులంని మనం కంపేర్ చేద్దాం, సేమ్ ఉందా, ఏ విధంగా ఉంది అని చెప్పి. సో గోయింగ్ ఇన్ టు ద కోర్స్, ఐ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్, వెబ్ డెవలప్మెంట్, జావా వెబ్ డెవలప్మెంట్ విత్ స్ప్రింగ్ బూట్. నా దీంట్లో ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ వీడియో రికార్డ్ చేయకముందే ఒకసారి కోర్స్ని ఎలా ఉందని చూశాను పైన. అండ్ ఐ ఫీల్ స్ట్రక్చరింగ్ అయితే డెఫినెట్లీ బాగుంది. అండ్ మీరు చూస్తే 25% పెనాల్టీ ఆఫ్టర్ 2 August. బద్ధకంగా కోర్స్ కొనుక్కున్నాక కంప్లీట్ చేయకపోతే మీ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఈ డేట్ తర్వాత పెనాల్టీ ఉంటుంది అనే విధంగా ఇవ్వడం వల్ల ఐ ఫీల్ ఎంతో కొంత, ఐ మీన్
ఆ బద్ధకం తగ్గుద్దనే ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఐ లైక్ దాట్ పాయింట్ యాజ్ వెల్. కరికులం ప్రకారం ఈ కోర్సులో భాగంగా మీరు నేర్చుకునే ఆర్ మీరు క్రియేట్ చేసే ప్రాజెక్ట్లు ఏంటి అని చూసుకుంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ మూవీ బుకింగ్ అప్లికేషన్. ఇందులో భాగంగా మీరు ఒక మినీ ప్రాజెక్ట్ యూజింగ్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని బిల్డ్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్స్పెన్స్ మేనేజర్. ఇది కూడా రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్తో పాటు హైబర్నేట్ అండ్ రిలేషన్షిప్స్ యూస్ చేసి బిల్డ్ చేస్తారు. ఆ తర్వాత ఈ ఓటింగ్ అప్లికేషన్. ఇందులో రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్, స్ప్రింగ్ డేటా జేపీఏ, జేపీక్యూఎల్ అండ్ నేమ్డ్ క్వెరీ వాడి బిల్డ్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ చూసుకుంటే సెక్యూర్ ఆన్లైన్ బ్యాంకింగ్ అప్లికేషన్. అగైన్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్, స్ప్రింగ్ డేటా జేపీఏ అండ్ స్ప్రింగ్ సెక్యూరిటీని యూజ్ చేస్తారు. ఆ తర్వాత మీకు మైక్రో సర్వీసెస్ నేర్చుకుంటున్నప్పుడు ఒక డెమో ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ ఫైనలీ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ఆన్ ఈ కామర్స్ అప్లికేషన్. దీంట్లో మీరు ఎండ్ టు ఎండ్ ఈ కామర్స్ ప్రాజెక్ట్ని యూజింగ్ రెస్ట్ ఏపీఐ, స్ప్రింగ్ డేటా, మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అండ్ సెక్యూరిటీ బిల్డ్ చేస్తారు. ఫస్ట్ 3 వీక్స్ ఫండమెంటల్స్ ఆఫ్ స్ప్రింగ్ మీద ఉంటాయి. సో ఇవన్నీ టాపిక్స్ ఇక్కడ చూశాను, అవే ఉన్నాయి. కరికులంలో చెప్పినవే ఇక్కడ నేర్పిస్తున్నారు. దట్స్ అగైన్ అ గుడ్ పాయింట్. ఆన్ అ హై లెవెల్ ఇందులో ఏం నేర్పిస్తున్నారు అని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రింగ్ బూట్ ఫండమెంటల్స్ ఉన్నాయండి. ఆ తర్వాత రెస్ట్ ఏపీఐ డెవలప్మెంట్. ఆ తర్వాత ఆబ్వియస్లీ డేటా మ్యానిపులేషన్ మీద కూడా కంటెంట్ ఉంది. నెక్స్ట్ స్ప్రింగ్ సెక్యూరిటీని కూడా పైన మరీ పైన కాదులే, బాగానే కవర్ చేశారు. దెన్ యూ హ్యావ్ సమ్ కంటెంట్ అరౌండ్ మైక్రో సర్వీసెస్ అండ్ ఫైనలీ JUnit టెస్టింగ్ మీద కూడా కంటెంట్ ఉంది. సో ఆన్ అ హై లెవెల్ వీళ్ళు మీకు నేర్పించేది ఈ 6 బ్రాడ్ ఏరియాస్ అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ వీడియోస్ ఈ విధంగా నేను చూద్దాం. లెట్ మీ క్లిక్ ఆన్ స్టార్ట్ లెర్నింగ్. ఆ విధంగా కోర్స్ ఓపెన్ చేసిన వెంటనే వీడియో ప్లే అవుతుంది. అండ్ ఇవన్నీ ఈ స్పెసిఫిక్ టాపిక్లో సబ్ టాపిక్స్ అనమాట. అగైన్ అరేంజ్మెంట్ బాగానే ఉంది. అండ్ ఐ ఫీల్ టాపిక్ కవరేజ్ కూడా బిగినర్ లెవెల్కి డెఫినెట్లీ బాగుంది. మీరు ఎక్స్పీరియన్స్డ్ ఆర్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ కోడింగ్ ఆర్ ఈ ఫుల్ స్టాక్ ఎక్స్పీరియన్స్ ఉంటే అగైన్ ఇంకొంత కంటెంట్ ఇస్తే బాగుండేది అనిపించింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మేబీ ద అప్లికేషన్స్. సో ఈ స్పెసిఫిక్ టాపిక్ని ఇంకా ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు అనేది డెఫినెట్లీ ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్ అయితే ఇంకా హెల్ప్ అవుతుంది. బట్ యా ఓవరాల్గా బిగినర్స్కి అయితే ద కవరేజ్ ఇస్ ఆల్సో గుడ్. సో మీకు తెలిసిందే కదా, కోడింగ్ నింజాస్ బాగా క్లెయిమ్ చేసేది ఏంటి, వాళ్ళ డౌట్ రెజల్యూషన్. సో అది ఏ విధంగా ఉందో చూద్దాం. సింప్లీ ఇక్కడ పైన మీరు ఆస్క్ ఆర్ వ్యూ డౌట్ మీద క్లిక్ చేయొచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ దాట్ అండ్ యూ కెన్ కైండ్ ఆఫ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. సో ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ని మీకు 2xలో పెట్టి చూపిస్తున్నాను. డెఫినెట్లీ వెంటనే ఆన్సర్ రాలేదు, బట్ డెఫినెట్లీ వాళ్ళు చెప్పినట్టుగా 30 minutes లోపే నాకు ఆన్సర్ అయితే వచ్చింది. సో ఇది నాకు మాత్రమే జరిగిందా అంటే ఐఎమ్ నాట్ షూర్, బట్ డెఫినెట్లీ వాళ్ళు క్లెయిమ్ చేసేదైతే కనిపించింది. ఇట్స్ డెఫినెట్లీ దేర్ హియర్. సో 30 minutes లోపు మీకు మోస్ట్లీ ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఐ డెఫినెట్లీ లైక్ దట్. ఓవరాల్గా చూసుకుంటే కోర్స్ బిగినర్స్కి చాలా బాగుందండి. ఓకే, కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అయితే అగైన్ జావాలో స్ప్రింగ్లో ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇది చాలా బాగుంటుంది. కానీ ఇంకొంత మేబీ అప్లికేషన్స్ యాడ్ చేసి ఉంటే మన ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్స్కి కంపెనీస్లో స్విచ్ అవుదాం అనుకునే వాళ్ళకి మరింత హెల్ప్ అయ్యేది. బట్ ఓవరాల్గా కోర్స్ ఈస్ గుడ్. ఫైనలీ రివ్యూ కాబట్టి రేటింగ్ ఇద్దాం. కోర్స్ కంటెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరికులం చూసుకుంటే బిగినర్స్కి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. బట్ ఒకవేళ మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఫ్రేమ్వర్క్ ఏదైనా వస్తే దీనివల్ల పెద్దగా ఇంతకంటే అడ్వాన్స్డ్ ఉండొచ్చు. సో రేటింగ్ నేను దీనికి కాంటెంట్ కరికులం బట్టి బిగినర్స్కి అయితే డెఫినెట్లీ బాగుంటుంది. బట్ ఓవరాల్గా 8 out of 10 ఇస్తాను. కోర్స్ స్ట్రక్చర్ చూసుకుంటే ఏ విధంగా వీడియోస్ అరేంజ్ చేశారని చూసుకుంటే డెఫినెట్లీ చాలా సీక్వెన్షియల్గా ఉంది. సో 10/10 ఫర్ దాట్. ఫ్యాకల్టీ క్వాలిటీ కూడా అగైన్ నేను చూశాను కొన్ని వీడియోస్, ఇట్స్ డెఫినెట్లీ అప్ టు ద మార్క్. కానీ మేబీ ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు అనిపించింది. సో అబౌట్ 9 out of 10 రేటింగ్ ఇస్తాను. నా కమింగ్ టు డౌట్ రెజల్యూషన్, కోడింగ్ నింజాస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇదే. సో అగైన్ 10/10 ఫర్ దాట్. డౌట్ రెజల్యూషన్ డెఫినెట్లీ చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ ఫైనలీ ప్రాజెక్ట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇండస్ట్రీకి సరిపోతాయా, అగైన్ ఫ్రెషర్కి సరిపోతాయి. బట్ మీరు ఆల్రెడీ మీ కెరియర్లో ఉన్నారు అండ్ స్విచ్ చేద్దాం అనుకుంటున్నారు, కొత్త టెక్నాలజీ నేర్చుకుందాం అనుకుంటున్నారంటే పెద్దగా ఇంకా బెటర్గా ఉండొచ్చు అనిపించింది. సో అగైన్ దీనికి నేను 7 out of 10 ఇస్తాను. సో ఐ హోప్ యూ హ్యావ్ లైక్ ద రివ్యూ. డెఫినెట్లీ కోడింగ్ నింజాస్ టీమ్ తెలిసిందే కాబట్టి రివ్యూ చేశాక వాళ్ళని కూడా అడిగాను ఇఫ్ దే కెన్ ప్రొవైడ్ ఎన్ డిస్కౌంట్ అని చెప్పి. ఆల్రెడీ వాళ్ళ కోర్స్ మీద ఇనాగ్రేటరీ 50% డిస్కౌంట్ రన్ అవుతుందంట. యూ విల్ గెట్ దాట్. బట్ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ కూపన్ కోడ్ని యూస్ చేస్తే అడిషనల్ 15% ప్రతి ఒక్కరికి ఇస్తా అని చెప్పారు. ఆల్మోస్ట్ 50 + 15% వంశీ భవాన్ యూజర్స్ అందరికి ఇస్తున్నారు. యూ కెన్ చెక్ ద కోర్స్ ఇఫ్ యూ వాంట్ టు. ఓకే,
ఐ హోప్ ద వీడియో వాస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.